ఆమె వెళ్ళడానికి రెడీగా ఉందా ఆ పార్టీలోకి? ఒకవేళ ఆమె వెళ్తే ఆ పార్టీలో ఆమె రోల్ ఏంది? అసలు ఆమె ఏం కావాలనుకుంటుంది? ఆమె నేను ముఖ్యమంత్రి కావాలన్న లైన్‌లో ఆమె ఉన్నది. అందులో ఇంకా డౌటే లేదు. నేను సీఎం కావాలి ఎందుకు కావద్దు? నేను సీఎం కావాలి ఎందుకు కావద్దు? ఏమి రాని కేటీఆర్‌ని మా నాయన సీఎం చేద్దాం అనుకుంటున్నాడు. అన్నీ వచ్చిన నాకు, ఇంత మొండిగా ఉన్న నాకు, అవసరమైతే 6 నెలలు జైలుకి పోయిన నాకు నేనెందుకు ముఖ్యమంత్రి కావద్దని ఆమె ఆ ధీమాలో ఉన్నది. మరి నేను ముఖ్యమంత్రి కావాలని ధీమాలో ఇదిలో ఉన్న ఆమె కాంగ్రెస్‌లోకి వెళ్లి ముఖ్యమంత్రి అయిద్దా? ఏమైతది అనలేకపోతే? మహా అయితే మంత్రి పదవి ఇస్తారో లేకపోతే ఇంకో ఏదైనా ఇస్తారేమో. అంతకుమించి ఏముంది? జరిగే డ్యామేజ్ ఎంత? అసలు ఇది ఈ వార్తలో ఏమైనా క్లారిటీ ఉందా? యాక్చువల్‌గా అంతకు ముందు అయితే మల్లికార్జున ఖర్గేతో మాట్లాడింది అన్నది ఒకటి వాస్తవము. నేను నిన్న కూడా చెప్పిన నెలన్నర క్రితం ఆమె డీకే శివకుమార్‌ని కూడా కలిసి వచ్చింది. అది కూడా వాస్తవమే. మరి ఇది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికా? లేదు వ్యాపార సంబంధాల? ఇది మనకు ఎట్ట తెలుస్తుంది? మరి ఈయనకు ఎవరు చెప్పారు అన్నది రాధాకృష్ణ చెప్పాలి. ఇక ముదురుతుంది కాబట్టి ఇది ఈయన డైరెక్ట్ ఓపెన్ గానే చెప్పాలి. ఇగో పలానా ఆయనతో మాట్లాడిన పలానా అని చెప్పిండు, లేకపోతే పలానా రోజు ఢిల్లీకి పోయింది, వాళ్ళని కలిసింది, వాళ్ళే చెప్పిరు నాకు అని రాధాకృష్ణ చెప్పాలి.